విశాఖలో సినీ గ్లామర్ మెరవనుంది. నగరంలోని క్రికెట్ స్టేడియం సెలబ్రిటీల సందడికి వేదిక కాబోతుంది. ఈ నెల 28 మార్చి 1వ తేదీలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026 ఘనంగా జరగనుంది. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా టాలీవుడ్ నుంచి 2 ప్రత్యేక జట్లు బరిలో దిగుతున్నాయి. అయితే విశాఖపట్నంలో ఈ మ్యాచ్లు చారిటీ కోసం ఆడటం చాలా ఆనందంగా ఉంది అంటున్న సినీ నటుడు తరుణ్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అయితే సంబరాలు అయితే జరగబోతున్నాయి. తెలుగు టాలీవుడ్ తారలంతా విశాఖ తరలి రానున్నారు. రేపు ఎల్లుండి అయితే మాత్రం విశాఖ కలర్ఫుల్గా మారనుంది. ఆ క్రికెట్కి అయితే మాత్రం అందరినీ చూడడానికి రమ్మని అయితే మాత్రం ఈరోజు అయితే విశాఖకు వచ్చారు తరుణ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండబోతుంది అనేది. సార్, విశాఖ వచ్చారు, గతంలో కూడా ఆడి వెళ్ళారు. ఈసారి రావడానికి ప్రధాన కారణం ఒక చారిటీ కోసం వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? గతంలో వచ్చాం, ఇప్పుడు వచ్చాం. వైజాగ్ అంటే ఎప్పుడు వస్తాం. సో వెరీ హ్యాపీ వైజాగ్ వచ్చి ఆడటం. సో ఈసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం కాబట్టి కేర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లల వాళ్ళ స్టడీస్ కోసం, వాళ్ళ హెల్త్ కేర్ కోసం, అలాగే అప్కమింగ్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళకి ఫండ్స్ కోసం ఆడబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగ 6 టీమ్స్ ఆడబోతున్నాయి. మే ద బెస్ట్ టీమ్ విన్. అందరూ రావాలి, ఇంత మంచి కాజ్ కోసం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ నుంచి 2 టీంలు వస్తున్నాయని తెలిసాయి. ఏ టీంకి మీరు కెప్టెన్? ఒక టీంకి నేను కెప్టెన్. అంటే ఎలా ఉండబోతుంది మీలో? మీకు ఎలా అంటే లేదు, యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నది టాలీవుడ్ నుంచి 2 టీమ్సే అనుకున్నాము. 2 టీమ్స్, శ్రీకాంత్ గారి 11, నా 11 ఆపోజిట్ ఆడదాం. ఫైనల్స్ ఇద్దరు కలిపి ఆడదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ టీం కూడా వచ్చింది. వాళ్ళతో కలిసి మేము ఇప్పుడు మాది 2 టీమ్స్ కాదు, ఇందులోంచి అందరం కలిసి వర్సెస్ పొలిటీషియన్స్ ఆడబోతున్నాం. గతంలో పొలిటీషియన్ టీంతో పోలీస్ టీంతో అలా ఆడారా గతంలో? మొన్న హైదరాబాద్లో ఇదే టోర్నమెంట్ రాంబాబు గారు చేసిందే ఆడామండి. అక్కడ కూడా మన తెలంగాణ పోలీస్, సివి ఆనంద్ గారు, అలాగే తెలంగాణ పొలిటీషియన్స్, కార్పొరేట్ టీము, అలా వేరియస్ టీమ్స్ ఆడిని. సో వైజాగ్లో ఇలాగ వేరే టీమ్స్తో ఆడడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఎక్సైటెడ్ పొలిటీషియన్స్తో. ఎందుకంటే నాకు సుధీర్ బొజ్జల మన ఎమ్మెల్యే, ఆయన చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. అలాగే నాదెల్ మనోహర్ గారు కెప్టెన్ అన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ వస్తున్నారు. సో బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేద్దాం. మే ద బెస్ట్ టీమ్ విన్. అంటే క్లీనెస్ట్ సిటీలో నెంబర్ 10లో ఉన్న విశాఖ సిటీ కోసం జీఎంసీ కమిషనర్ గారు ఒక ఫిల్మ్ని ఇచ్చారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నెంబర్ 10లో ఉందా? నెంబర్ 10 ప్లేస్మెంట్లో ఉంది. అదే టాప్ 10లో ఉందా? అయితే చూస్తే నాకు టాప్ 1 లాగే ఉంది. టాప్ 1కి తొందరగా వచ్చారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది తరుణ్ గారు చెప్తున్నది. విశాఖ వేదికగా జరగబోయే ఈ తెలుగు క్రికెట్ లీగ్ అయితే మాత్రం ప్రేక్షకులను అయితే అలరించబోతుంది. ఈ క్రికెట్ చారిటీ కోసం ఆడడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి క్రికెట్లు గతంలో కూడా ఆడినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. విశాఖ రావడం ఇప్పటికి చాలాసార్లు వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఆడబోతున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతారాది, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.